101 నుంచి 200 వరకు ఆర్టికల్స్ ఈ వీడియోలో చూద్దాం. 101 సీట్ల ఖాళీ, 102 సభ్యత్వానికి అనర్హతలు, 103 సభ్యుల అనర్హతలకు సంబంధించిన ప్రశ్నలపై నిర్ణయం, 104 ఆర్టికల్ 99 కింద ప్రమాణం లేదా ధృవీకరణ చేయడానికి ముందు కూర్చోవడం మరియు ఓటు వేయడం లేదా అర్హత లేనప్పుడు లేదా అనర్హత విధించినప్పుడు జరిమానా, పార్లమెంటు మరియు దాని సభ్యుల అధికారాలు, హక్కులు మరియు మినహాయింపులు. 105 పార్లమెంటు సభలు మరియు దాని సభ్యులు మరియు కమిటీల అధికారాలు మొదలైనవి. 106 సభ్యుల జీతాలు మరియు భత్యాలు. శాసన విధానం. 107 బిల్లుల పరిచయం మరియు ఆమోదం గురించి నిబంధనలు. 108 కొన్ని సందర్భాల్లో ఉభయ సభల సంయుక్త సమావేశం. 109 ద్రవ్య బిల్లులకు సంబంధించి ప్రత్యేక విధానం. 110 ద్రవ్య బిల్లుల నిర్వచనం. 111 ద్రవ్య బిల్లులకు ఆమోదం. 112 వార్షిక ఆర్థిక ప్రకటన, అంచనాలకు సంబంధించి పార్లమెంటులో విధానం. 114 కేటాయింపు బిల్లులు. 115 అనుబంధ అదనపు లేదా అదనపు గ్రాంట్లు. 116 ఖాతాపై ఓట్లు, క్రెడిట్ ఓట్లు మరియు అసాధారణ గ్రాంట్లు. 117 ఆర్థిక బిల్లులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు. 118 విధాన నియమాలు. 119 ఆర్థిక వ్యాపారానికి సంబంధించి పార్లమెంటులో విధాన చట్టం ద్వారా నియంత్రణ. 120 పార్లమెంటులో ఉపయోగించాల్సిన భాష. 121 పార్లమెంటులో చర్చపై పరిమితి. 122 పార్లమెంటు కార్యకలాపాలను కోర్టులు విచారించకూడదు. 3వ అధ్యాయం అధ్యక్షుడి శాసనాధికారాలు. అధ్యాయం 4 యూనియన్ న్యాయ వ్యవస్థ. 124 సుప్రీంకోర్టు స్థాపన మరియు రాజ్యాంగం. 124A జాతీయ న్యాయ నియామకాల కమిషన్ సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది, అయితే పార్లమెంటు రద్దు చేయలేదు. 124B కమిషన్ విధులు. 124C చట్టం చేయడానికి పార్లమెంటు అధికారం. 125 న్యాయమూర్తుల జీతాలు మొదలైనవి. 126 యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నియామకం. 127 తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం. 128 సుప్రీంకోర్టు సమావేశాలలో రిటైర్డ్ న్యాయమూర్తుల హాజరు. 129 సుప్రీంకోర్టు రికార్డు కోర్టుగా ఉండాలి. 130 సుప్రీంకోర్టు సీటు. 131 సుప్రీంకోర్టు అసలు అధికార పరిధి. 131A రద్దు చేయబడింది. 132 కొన్ని కేసులలో హైకోర్టుల నుండి అప్పీళ్లలో సుప్రీంకోర్టు యొక్క అప్పీలేట్ అధికార పరిధి. 133 సివిల్ విషయాలకు సంబంధించి హైకోర్టుల నుండి అప్పీళ్లలో సుప్రీంకోర్టు యొక్క అప్పీలేట్ అధికార పరిధి. 134 క్రిమినల్ విషయాలకు సంబంధించి సుప్రీంకోర్టు యొక్క అప్పీలేట్ అధికార పరిధి. 134A సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడానికి సర్టిఫికేట్. 135 ఉన్న చట్టం ప్రకారం ఫెడరల్ కోర్టు యొక్క అధికార పరిధి మరియు అధికారాలను సుప్రీంకోర్టు అమలు చేయవలసి ఉంటుంది. 136 సుప్రీంకోర్టు అప్పీల్ చేయడానికి ప్రత్యేక అనుమతి. 137 సుప్రీంకోర్టు తీర్పులు లేదా ఆదేశాల సమీక్ష. 138 సుప్రీంకోర్టు అధికార పరిధి విస్తరణ. 139 కొన్ని రిట్లను జారీ చేయడానికి సుప్రీంకోర్టులకు అధికారాలను అప్పగించడం. 139A కొన్ని కేసుల బదిలీ. 140 సుప్రీంకోర్టు అనుబంధ అధికారాలు. 141 సుప్రీంకోర్టు అన్ని కోర్టులపై కట్టుబడి ఉంటుందని ప్రకటించిన చట్టం. సుప్రీంకోర్టు డిక్రీలు మరియు ఆదేశాల అమలు మరియు ఆవిష్కరణ మొదలైన వాటికి సంబంధించిన ఆదేశాలు. 143 సుప్రీంకోర్టును సంప్రదించడానికి అధ్యక్షుడి అధికారం. 144 సుప్రీంకోర్టుకు సహాయంగా వ్యవహరించడానికి పౌర మరియు న్యాయ అధికారాలు. 144A రద్దు చేయబడింది. 145 కోర్టు నియమాలు మొదలైనవి. 146 అధికారులు మరియు సేవకులు మరియు సుప్రీంకోర్టు ఖర్చులు. 147 వివరణ. అధ్యాయం 4 భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్. 148 భారతదేశం యొక్క కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్. 149 కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క విధులు మరియు అధికారాలు. 150 యూనియన్ మరియు రాష్ట్రాల ఖాతాల రూపం. 151 ఆడిట్ నివేదికలు. 6వ భాగం రాష్ట్రాలు. 1వ అధ్యాయం సాధారణం. 152 ఆర్టికల్ నిర్వచనం.
రెండవ అధ్యాయం కార్యనిర్వాహకుడు. గవర్నర్ 153 రాష్ట్రాల గవర్నర్లు. 154 ఆర్టికల్ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం. ఆర్టికల్ 155 గవర్నర్ నియామకం. ఆర్టికల్ 156 గవర్నర్ పదవీకాలం. ఆర్టికల్ 157 గవర్నర్గా నియామకానికి అర్హతలు. ఆర్టికల్ 158 గవర్నర్ కార్యాలయ నిబంధనలు. ఆర్టికల్ 159 గవర్నర్ ప్రమాణం లేదా ధృవీకరణ. ఆర్టికల్ 160 కొన్ని అనిశ్చిత పరిస్థితులలో గవర్నర్ విధులను నిర్వర్తించడం. ఆర్టికల్ 161 క్షమాపణలు మొదలైనవి మంజూరు చేయడానికి మరియు కొన్ని సందర్భాలలో శిక్షలను నిలిపివేయడానికి, తగ్గించడానికి గవర్నర్ అధికారం. ఆర్టికల్ 162 రాష్ట్ర కార్యనిర్వాహక అధికారం యొక్క పరిధి. మంత్రుల మండలి. ఆర్టికల్ 163 గవర్నర్కు సహాయం చేయడానికి మరియు సలహా ఇవ్వడానికి మంత్రుల మండలి. ఆర్టికల్ 164 మంత్రులకు సంబంధించిన ఇతర నిబంధనలు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్. ఆర్టికల్ 165 రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ వ్యాపార నిర్వహణ. ఆర్టికల్ 166 రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార నిర్వహణ. ఆర్టికల్ 167 గవర్నర్కు సమాచారం అందించడంలో ముఖ్యమంత్రి విధులు మొదలైనవి. మూడవ అధ్యాయం రాష్ట్ర శాసనం. ఆర్టికల్ 168 రాష్ట్రాలలో శాసనసభల రాజ్యాంగం. ఆర్టికల్ 169 రాష్ట్రాలలో శాసనసభల రద్దు లేదా సృష్టి. ఆర్టికల్ 170 శాసనసభల కూర్పు. ఆర్టికల్ 171 శాసన మండళ్ల కూర్పు. ఆర్టికల్ 172 రాష్ట్ర శాసనసభల వ్యవధి. ఆర్టికల్ 173 రాష్ట్ర శాసనసభ సభ్యత్వానికి అర్హత. ఆర్టికల్ 174 రాష్ట్ర శాసనసభ సమావేశాలు వాయిదా మరియు రద్దు. ఆర్టికల్ 175 గవర్నర్ ప్రసంగించే మరియు సభ లేదా సభలకు సందేశాలు పంపే హక్కు. ఆర్టికల్ 176 గవర్నర్ ప్రత్యేక ప్రసంగం. ఆర్టికల్ 177 సభలకు సంబంధించి మంత్రులు మరియు అడ్వకేట్ జనరల్ హక్కులు. రాష్ట్ర శాసనసభ అధికారాలు. ఆర్టికల్ 178 శాసనసభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్. ఆర్టికల్ 179 స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ కార్యాలయాల సెలవు మరియు రాజీనామా మరియు తొలగింపు. ఆర్టికల్ 180 స్పీకర్ కార్యాలయం యొక్క విధులను నిర్వర్తించడానికి లేదా స్పీకర్గా వ్యవహరించడానికి డిప్యూటీ స్పీకర్ లేదా ఇతర వ్యక్తికి అధికారం. ఆర్టికల్ 181 స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ పదవి నుండి తొలగించడం కోసం ఒక తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు అధ్యక్షత వహించకూడదు. ఆర్టికల్ 182 శాసన మండలి చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్. ఆర్టికల్ 183 చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ కార్యాలయాల నుండి సెలవు మరియు రాజీనామా మరియు తొలగింపు. ఆర్టికల్ 184 డిప్యూటీ చైర్మన్ లేదా ఇతర వ్యక్తి పదవి విధులను నిర్వర్తించడానికి లేదా చైర్మన్గా వ్యవహరించడానికి అధికారం. ఆర్టికల్ 185 చైర్మన్ లేదా డిప్యూటీ చైర్మన్ పదవి నుండి తొలగించడం కోసం ఒక తీర్మానం పరిశీలనలో ఉన్నప్పుడు అధ్యక్షత వహించకూడదు. ఆర్టికల్ 186 స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ మరియు చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ జీతాలు. ఆర్టికల్ 187 రాష్ట్ర శాసనసభ సెక్రటేరియట్ వ్యాపార నిర్వహణ. ఆర్టికల్ 188 సభ్యుల ప్రమాణం లేదా ధృవీకరణ. ఆర్టికల్ 189 సభలలో ఓటింగ్, ఖాళీలు మరియు కోరం ఉన్నప్పటికీ వ్యవహరించడానికి సభల అధికారం. సభ్యుల అనర్హతలు. ఆర్టికల్ 190 సీట్ల ఖాళీ. ఆర్టికల్ 191 సభ్యత్వం కోసం అనర్హతలు. ఆర్టికల్ 192 సభ్యుల అనర్హతలకు సంబంధించిన ప్రశ్నలపై నిర్ణయం. ఆర్టికల్ 193 ఆర్టికల్ 188 కింద ప్రమాణం లేదా ధృవీకరణ చేయడానికి ముందు కూర్చోవడం మరియు ఓటు వేయడం లేదా అర్హత లేనప్పుడు లేదా అనర్హుడిగా ఉన్నప్పుడు శిక్ష. రాష్ట్ర శాసనసభలు మరియు వాటి సభ్యుల అధికారాలు మరియు మినహాయింపులు. ఆర్టికల్ 194 శాసనసభల సభలు మరియు సభ్యులు మరియు కమిటీల అధికారాలు మొదలైనవి. 195 సభ్యుల జీతాలు మరియు భత్యాలు. శాసన విధానం. 196 బిల్లులను ప్రవేశపెట్టడం మరియు ఆమోదించడం వంటి నిబంధనలు. 197 మనీ బిల్లులు కాకుండా ఇతర బిల్లులకు సంబంధించి శాసన మండలి అధికారాలపై పరిమితి. ఆర్టికల్ 198 మనీ బిల్లులకు సంబంధించి ప్రత్యేక విధానం. ఆర్టికల్ 199 మనీ బిల్లుల యొక్క నిర్వచనం. ఆర్టికల్ 200 బిల్లులకు సమ్మతి. Follow for more videos.